డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్, సిగ్నేచర్ ఎనలిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. జగన్మోహన్ రెడ్డి గారు మనకి 21/12/1972 పుట్టారు. ఈయన బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 34 అంటే 7. నేను ఇప్పుడు 2017, 2018, 2019 అలా జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని ప్రతి సంవత్సరం విశ్లేషణ, ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత. నేను ఎలక్షన్స్ ముందే చీఫ్ మినిస్టర్గా కాకముందే ఈయన చీఫ్ మినిస్టర్ అవుతారు. ప్లస్ ఈయన 21వ తారీఖు పుట్టారు కాబట్టి 3వ తారీఖు ఉంది కాబట్టి 3 అంటే విద్యకి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పారు. అలాగే ఆయనకి నాడు నేడు అలా స్కూల్స్ చాలా బాగా డెవలప్ అయింది. మనకి ఇప్పుడు స్కూల్లో ఈ ఎడ్యుకేషన్కి మన బడ్జెట్ కూడా ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మనకి ఎడ్యుకేషన్కి ఇచ్చేస్తున్నారు. ప్లస్ మన ర్యాంకింగ్ కూడా చాలా బాగా ఉంది. ఇండియా లెవెల్లో ఎడ్యుకేషన్లో మన ర్యాంకింగ్ చాలా బాగా ఉంది. అలాగే ఈయన డెస్టినీ నెంబర్ 34 ఈయన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పాను. అలాగే ఈ ఆరోగ్యం కూడా మనకి 16 మెడికల్ కాలేజెస్ మొదలుపెట్టడం, ప్లస్ ప్రతి మండల కేంద్రాల్లోనూ ఐసీయూలు, ప్లస్ వెంటిలేటర్స్, ముఖ్యంగా వెంటిలేటర్స్ లేక చాలామంది చనిపోయేవాళ్ళు. వెంటిలేటర్స్ ఒక మండల హాస్పిటల్స్లో కూడా వెంటిలేటర్స్ సదుపాయం పెట్టడం. నిన్నటికి నిన్న ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి 25 lakhsకి చేయటం, పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా నేను ఎప్పుడో 2018లోనే చెప్పాను. మీరు కావాలని చూసుకోండి. 2000 ఎలక్షన్స్ కాకముందు, ఇంకా ఎలక్షన్స్ రాకముందే నేను ఈయన చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఈ రెండిటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పాను. వీడియోలు ఉన్నాయి, కావాలని చూడండి. నా దాంట్లో ఉన్నాయి, సుమన్ టీవీలో ఉన్నాయి, సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో చేసినవి ఉన్నాయి. అలాగే ఈయన ఎడ్యుకేషన్కి ప్లస్ వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 3 రోళ్ళు ఉన్నాయండి. ఇమాజినరీ కెపాసిటీ ఉంటుంది. ముందు జరగబోయే విషయాల్ని ఇమాజిన్ చేయగలుగుతారు చంద్రుడు. ఆ తర్వాత 7 నెంబరు, ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లో 7 నెంబర్ ఉన్నా కంటికి కనిపించని వాటిని, అంటే మాలాంటి జ్యోతిష్యులు వీళ్ళందరూ కూడా జరగబోయేది ఎలా చెప్తారో, అది ఒక కేతు అనేది స్పిరిచువల్ ప్లానెట్స్, నాట్ ఓన్లీ మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. కంటికి కనిపించని జరగబోయే విషయాలను కూడా ప్రిడిక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 7 ఉంటే చాలా బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లు చేసేవాళ్ళు కూడా ఎవరికైనా 7 నెంబర్ ఉంటే వాళ్ళు ఏ షేరు పెరుగుతుంది, ఏ షేరు తగ్గుతుంది అని కూడా కరెక్ట్గా చెప్పగలరు. 7 అనేది చాలా చాలా ముఖ్యం స్పిరిచువల్. అలా అందువల్లనే ఈయన జరగబోయే విషయాల్ని చాలా గొప్పగా ముందే ఆలోచించి చెప్తూ ఉంటారు. ఈయనకి ఇక ఈ సంవత్సరానికి చూసుకునేటైతే 2024లో ఎలా ఉంటుందో చెప్పడానికి ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ చెప్తాం. పర్సనల్ ఇయర్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన చెప్పినట్లో కూడా ఎప్పుడైనా కానీ పర్సనల్ ఇయర్ నెంబరు పెట్టే చాలా వరకు జ్యోతిష్యముతో పాటుగా పర్సనల్ ఇయర్ నెంబర్ ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకునేటైతే 21 ప్లస్ ఈయన బర్త్ నెంబర్ 12. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డిసెంబర్లో అయింది కాబట్టి ఇప్పుడు 2023 అంటే 2024కి ఈ నెంబరే ఉంటుంది. మొత్తం కొడితే 3, 3, 6, 6, 7, 13 అంటే 4, 13 అంటే 1 + 3 4. 4వ నెంబర్ అనేది నేను చాలా వీడియోలో చెప్పాను. 1వ నెంబరు, 4వ నెంబరు, 8వ నెంబరు కనుక వచ్చేటట్టయితే పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చేస్తే ఆ సంవత్సరాలు చాలా బాగా ఉంటాయి. అంతకుముందు కూడా పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పాను. ఇప్పుడు 4 నెంబర్ రావటం కూడా చాలా మంచిది. కోర్టు కేసులు పోవటం, శత్రువుల మీద విజయం సాధించడం, జరిగే పనులన్నింటిని కూడా చాలా చక అవటం, కొత్త ప్లాన్స్ వేయటం, ఇవన్నీ కూడా 4 నెంబరు ఎవరికి జరిగినా నేను రేపు 2024కి పర్సనల్ ఇయర్ నెంబర్ల మీద నేను ప్రోగ్రామ్ చేస్తాను, ప్రతి డేట్ మీద చేస్తాను, చూడండి. ఈ 4 నెంబర్ రావటం అనేది చాలా చాలా మంచిది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇయర్. తర్వాత జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే ఈయన గారికి రాహు, జూపిటరు, సన్ను ఇక్కడ కలిసి ఉన్నారు. ఇప్పుడు గోచారంలో
జూపిటర్ ఇక్కడ గోచారంలో ఇక్కడ నడుస్తున్నాడు. మీరు ఎప్పుడైనా కానీ గోచారములో రాహుకి, గురువుకి, శనికి జన్మ పత్రికలో ఎలా ఉన్నదో గోచారంలో కూడా రాహు, గురువు, శనికి సంబంధం ఏర్పడితే దట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి రాహు, జూపిటరు, సన్ను ధనుర్రాశిలో ఉన్నారు. ఈ రాహు జూపిటర్ కలవటం అనేది చాలామంది నెగిటివ్గా అంటుంటారు, కానీ నా ఉద్దేశంలో ఇట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. రాహు ఎవరితో కలిసినా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు, ఎక్కువ చేస్తాడు రాహు. అందువల్లనే 150 సీట్లు రావటం జరిగింది. ఈ రాహు జూపిటర్కి గోచారంలో ఉన్న జూపిటరు 5th and 9th. ఎప్పుడైనా రాహుకి జూపిటర్కి శనికి జూపిటర్కి సంబంధం ఏర్పడితే దట్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు జూపిటరు మే వరకు 5th and 9th కాంబినేషన్. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. తర్వాత రాహు ఇక్కడికి వచ్చాడండి, మీనంలోకి వచ్చాడు. ఈ మీనంలో ఉన్న రాహుకి అరస్కోపులో ఉన్న శని భగవానుడికి 3rd and 11th కాంబినేషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. చాలా చాలా మంచి కాంబినేషన్. అందువల్ల దిస్ పీరియడ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. 2024 చాలా బాగా ఉంటుందని చెప్పచ్చు. కానీ రాజు యొక్క జాతకముతో పాటుగా కాలమాన పరిస్థితుల్లో ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉన్నది అది కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా నెప్ట్యూను, నేను ఇంతకుముందే చెప్పాను వర్షాలు ఎక్కువ పడతాయని. నెప్ట్యూన్ అనేది ఈ మీనరాశి జలతత్వ రాశిలో రావటం వల్ల, అక్కడ రాహు రావటం వల్ల విపరీతమైన వర్షాలు పడతాయి. అనుకున్న దానికి ఒక 5 సెంటీమీటర్లు పడతాయి అంటే 50 సెంటీమీటర్లు పడే అవకాశం, ఎందుకంటే ఏది జరిగినా గ్రహ ప్రభావమే నెప్ట్యూన్. అందువల్ల చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను న్యూమరాలజీ మీద 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. ఈ బుక్ పొందాలి అనుకోండి, దీని సమస్తం రాశాను న్యూమరాలజీ గురించి. ఈ బుక్ పొందాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.